హలో బీజ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రశాంతీస్ హాయ్. సంక్రాంతి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది పల్లెటూరు. ఈ ఇయర్ నా సంక్రాంతి మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేసుకున్నాను. సో ఎలా జరిగింది అని మొత్తం బ్లాగ్లో చూపిస్తాను. అమ్మమ్మ వాళ్ళు మునగ చెట్లు పెట్టారు. నేను రోజు తాగే మొరింగా పౌడర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ హియర్. సంక్రాంతి రోజు వెళ్ళాను అనమాట. సో అన్నీ తినేసి ఆ తర్వాత తోటలోకి వెళ్ళాము. సో పక్క తోటలో అలసంద, చిక్కుడుకాయలు, అంటే ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్, ఇంట్లో వాడే వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి. ఊరికొచ్చి చాలా ఇయర్స్ అయిపోయింది. సో అక్కడ ఒక రేడియా చెట్టు ఉండేదన్నమాట. అదే అడుగుతున్నాను మా పిన్నిని, ఇంతకుముందు అక్కడ చెట్టు ఉండేది కదా ఏమైంది అని. సో తర్వాత మా తాతయ్య మమ్మల్ని తిప్పుతూ అలా మునక్కాయలు కోసిచ్చారనమాట కొన్ని. ఇక్కడ ఒక రేణిగాయల చెట్టు కనిపించింది, బట్ చాలా పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఇదేదో కొత్త రకమైన కోయాస్ గింజగడ్డలు ఏదో పేరు. సో వాటితో మన సాబుదానా ఉంటాయి కదా, అవి తయారు చేస్తారంట. అవి నేను నెక్స్ట్ చూపిస్తాను మీకు. సో ఇదే అనమాట ఆ చెట్టు, ఇందాక మీకు చూపించిన చెట్టు. ఇలా అంతా కింద తీస్తే మన స్వీట్ పొటాటో ఉంటుంది కదా నార్మల్గా, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ స్వీట్ పొటాటోనే. కోయా గంజిగడ్డలో ఏదో దాని పేరు. సో వాటిని ప్రాసెస్ చేసి స్టార్చ్ తీసి సాబుదానా తయారు చేస్తారంట. సో ఇది ఒక సాబుదానా చెట్టు. ఇది వాష్ చేసాక తింటే లైక్ సేమ్ స్వీట్ పొటాటో లాగానే ఉంది. నా వెనక కనిపిస్తుందంట బనానా అనమాట. సో హాఫ్ బనానా, హాఫ్ మొరింగా చెట్లు పెట్టారు. నాకు స్నేక్ స్కిన్ కనిపించింది అనమాట. సో పిల్లలకి భయపెడుతున్న పాము వస్తుందని. ఫ్రెష్ ఫార్మ్ టు ప్లేట్ అంటే ఇదేనేమో. ఇట్లా పండితే అమ్మమ్మ మా కోసం అక్కడి నుంచి తీసుకుని వస్తుంది. ఇవన్నీ బీట్రూట్ చెట్లు. బీట్రూట్, రాడిష్, కొత్తిమీర అండ్ పాలక్, ఇంకో ఏదో తోటకూర, ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి. సో అవే మాకు అమ్మమ్మ ఎవ్రీ టైం వచ్చినప్పుడు అలా తీసుకుని వస్తూ ఉంటుంది అనమాట. ఫ్రెష్ వెజిటేబుల్స్, దట్ టు ఆర్గానిక్. నాకు కొన్ని లీఫీ వెజిటేబుల్స్ పేర్లు కూడా తెలియదు, మా పిన్ని ప్రాంప్ట్ చేస్తుంది అనమాట. ఇది గోంగూర, ఇది ఏదో, ఇది గోంగూర. లైన్ ఏం పండించినారు వీళ్ళు, ఇది తోటకూర షోకేసినట్టు. ఇది పాలకూర. లీఫీ వెజిటేబుల్స్తో బొక్కే చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఇక్కడ. యాక్చువల్లీ అసలు అంత గ్రీనరీ చూడడం, రోజు అంత లక్కీయెస్ట్ ఫెలోస్ ఉండరేమో రోజు అంత గ్రీనరీ చూడడానికి అనిపిస్తుంది. మా ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉన్నా లేకపోయినా ఈ మునక్కాయలు మాత్రం కంపల్సరీగా ఉంటాయి అనమాట. ఇది చెట్టుకి దోమలు ఏమన్నా వస్తే ఇందులో ఫిల్ అయిపోతూ ఉంటాయి. అందుకు అక్కడక్కడ పెట్టారు ప్లాస్టిక్ పాట్స్. అండ్ ఎంతమందికి ఈ పువ్వులు తెలుసో కింద కామెంట్ చేయండి. అండ్ దీంతో మేము ఒక ఆట కూడా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. ఫ్రెష్ ఫార్మ్ టు ప్లేట్. అక్కడ కూర్చుని తినుకుంటూ వెజిటేబుల్స్ అన్ని సపరేట్ చేసుకుంటాం. దీంతో ఫ్రై, పాలకూరతో లసూతి నేనా మమ్మీ, ఏంది లసూతి, ఏందో కొత్త డిష్. ఇదేంది చట్నీ. మీరు అన్ని కూరలోకి వేసుకోవచ్చు. ఇదేంది మేతి, అండ్ అలా ఈవినింగ్ కొంచెం టైం స్పెండ్ చేసేసి సన్సెట్ అయ్యాక. అండ్ ఈ అరిటాకులు ఏమో రేపు ఫుడ్ కోసం అనమాట తీసుకుని. ఆ అరిటాకులో తినడం అంటే చాలా ఇష్టం. ఎస్ఆర్ఐటి కాలేజ్కి ఆపోజిటే ఉంటుంది అనమాట తోట. నేను ఎప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినా ఎస్ఆర్ఐటీలో అయితే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి, ఇది జస్ట్ 5 minutes ఆఫ్ జర్నీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి. సో అలా స్పెండ్ చేసి సన్సెట్ అయ్యేలోపు ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కనుమ డే. సో ఇలా కింద చేప వేసి చెప్పాను కదా అరిటాకు తెచ్చుకున్నామని, దీనికోసమే నెక్స్ట్ డే తినడం కోసం అరిటాకు తెచ్చుకున్నాం. సో ఈ అరిటాకులో వాట్ వీ హ్యాడ్ అనేది చూపిస్తాను. నాన్ వెజ్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మనకు ఆనియన్స్, లెటర్ ఆన్ అలసంద వడలు, బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అనమాట. మాకు స్పెషల్గా మా తాత ఎప్పుడు మటన్ కర్రీ తెస్తారు. సో ఈసారి అక్కడికి వెళ్ళాం కాబట్టి అక్కడే తిందాం. ఈవినింగ్ అయితేనేమో చికెన్ పకోడీ ఇలా సర్వ్ చేసి తెచ్చింది అనమాట. యాక్చువల్లీ నాకు వర్కింగ్ డే, వర్క్ చేస్తున్నాను. అలా బయటకు వెళ్తే కోడిపిల్లని తీసుకొచ్చారు. ఈ కోడిపిల్లలు ఎంత బాగా పట్టేసుకుంటున్నారు. అండ్ విలేజ్ లైఫ్ అంటే ఇలా ఇంటి దగ్గర ఫ్రెష్ మిల్క్, ఎంత హ్యాపీగా చిన్న చిన్న కోళ్ళు చుట్టుపక్కల అన్నీ తిరుగుతున్నాయి కదా మా వాళ్ళు. దానికోసం ఓపెన్ పెడుతున్నారు అనమాట పట్టుకోవడానికి.
ఇంటి దగ్గర ఒక్కరింటి దగ్గర ఉన్న గోరింటాకు అసలు ఫెస్టివల్ వస్తే అందరూ వచ్చి ఆ చెట్టు మీదే పడతా ఉంటారు కదా విలేజ్‌లో. ఆహ్, అండ్ ఇక్కడ ఒక అంజూర చెట్టు కూడా ఉంది. దానికి ఒక 2 ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. నేను క్యాప్చర్ చేశాను. బట్ అంత నీట్‌గా కనిపించట్లేదు. చెట్టు మొత్తం ఆకులే ఓన్లీ పైన ఉండి దానికి ఫ్రూట్స్ ఉన్నాయి. అండ్ ఈవినింగ్ లేట్ అయిపోయింది కదా! ఇంకా కోడ్లన్నీ లోపలికెళ్ళిపోతున్నాయన్నమాట గంప కిందకి. సో, మీరు మీ సంక్రాంతి ఎలా ఎంజాయ్ చేశారో కింద కామెంట్ చేయండి. అండ్ థాంక్ యూ. బాయ్ బాయ్.